హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిరు టీవీ. ఇప్పుడే ఓజీ మూవీ చూసి వచ్చాను. సినిమా మాత్రం ర్యాంప్ ఆడిచ్చేసింది. మామూలుగా లేదు సినిమా. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పుష్కరాలు. ఇప్పుడు పవన్ పుష్కరం నడుస్తుంది. ఒకప్పుడు ఖుషి, తర్వాత అత్తారింటికి దారేది, ఇప్పుడు ఓజీ. 12 ఏళ్ళకు ఒకసారి రికార్డులు సృష్టించి ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి ఇప్పుడు కూడా అదే విధంగా ట్రెండ్స్ సెట్ చేశాడు. ఆల్మోస్ట్ మొత్తం ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలైపోతాయి నాకు తెలిసి ఈ సినిమాతో. అప్పా అప్పా అప్పా, ఆ స్వాగు, ఆ స్టైలు బీభత్సం అయ్యా. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్ చూపించేశాడు సుజీత్. పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్లో మన డైరెక్టర్ సుజీత్ గారు డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మెంబర్ అయిపోతారు ఈ మూవీతో. అంటే ఆయన సాహో సినిమాతో ఆయన టాలెంట్ని, ఆయన ఇదిని గెస్ట్ చేశారనమాట. అంటే ఇంకేం చేయలేడు మనోడు, కథ అంతే అయిపోయింది అన్నట్టు. కాకపోతే ఆ ఎవరైతే విమర్శించారో ప్రతి ఒక్కరికి తన రేంజ్ ఏంటో, తన స్థాయి ఏంటో, తన టాలెంట్ ఏంటో ఈ సినిమాతో ఖచ్చితంగా నిరూపించేసుకున్నాడు. ఈ సినిమాతో ఆయన వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు. ఒక రాజమౌళి, ఒక సుకుమార్, ఒక సుజీత్ చెప్పుకోవచ్చు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే చెప్పాను కదా, పాన్ ఇండియా డైరెక్టర్స్లో ఖచ్చితంగా ఉంటాడు సుజీత్ భయ్య. అండ్ ఇక స్క్రీన్ ప్లే, డైలాగు, ఆ మోడ్యులేషన్, ఆ విజువల్స్ అన్ని అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఎక్కడ ఏది పడాలి, ఎక్కడ ఏది ఉండాలి, అబ్బా పర్ఫెక్ట్గా పెట్టాడు. ఇక అన్న స్టైలు, అన్న యాక్టింగ్, అన్న డైలాగ్ డెలివరీ, ఆ చూపులు ఇక మామూలుగా మీకు తెలిసిందేగా. ఆయన ఒక్కసారి ఆయన స్వాగ్తో ఒక్కసారి లుక్ ఇచ్చాడంటే ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు షేక్ అయిపోతాయి. సో ఈ సినిమాతో ఆ స్వాగ్తో, ఆ డైలాగ్ డెలివరీతో మొత్తం రికార్డులన్నీ బద్దలు కొట్టాయి. ఒక్క డైలాగ్ చాలు భయ్యా, ఓజస్ గంభీరా.